వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పైన చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు కూడా మీ అందరి సపోర్ట్ మాపై ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు, మొగుడు వద్దు పీడే ముద్దు అనే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పేరు పైన చాలా కృతజ్ఞతలండి. ఇంకా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి అని మేము మరీ చెప్తున్నందుకు మీరు చేసే మంచి పని చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా లైకులు కొడుతున్నారు, హై పాయింట్స్ ఇస్తున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దోస్తులు, ఇంకా కొంతమంది కొట్టని వాళ్ళకి చెప్తున్నాము, వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. నేను నచ్చకుంటే ఇట్లా చేస్తే బాగుంటది, అట్లా చేస్తే బాగుంటది అని ఏమైనా కామెంట్స్ ఇచ్చేది ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. దోస్తులు, ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పేడే ముద్దు పార్ట్ 13 అన్నమాట. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏటి పోయిండు ఈ బద్మాషోడు? ఎక్కడ పోతే అక్కడనే పోతాడు. ఆగో, ఇంటి ముఖాన్ని ఉండనే ఉండడు. వాళ్ళ అత్తగారు నాకు ఫోన్లు చేసి చంపుతుర్రు. ఇంకేమట్టుకన్నా సిగ్గు శరము భయం భక్తి ఏమైనా ఉన్నదా? ఏం చేయాలి బాడకవుతోని? సంసారం మీద అక్కర్లేదు, పెండ్ల మీద పిక్కర్ లేదు. ఈ అవ్వ ఎటు పోతే అటేసేస్తాడు. ఏమైంది లచ్చవ్వా? ఎవరిని తిడుతున్నావు? ఇంకోవరినయ్యా, నా పానగంటాన వెలగబడ్డాడు కదా నా కొడుకు కొమరయ్యను తిడుతున్నా. ఎటు చచ్చిండో ఏమో, పొద్దర్సంది జాడ పత్తలేడు. ఏం చేయాలి? అటెంకల కనిపించిండు అయ్యా నీకు? అదేందమ్మా, చింత చెట్టు కింద కూర్చొని ఫోన్ మాట్లాడుతుండు కదా. ఏ కాలమై గంట 2 గంటలకు ఎక్కువ అవుతుంది, ఫోన్లో ఏం మాట్లాడుతుండు? ఏ బిజీగా ఉన్నట్టు పని కొడుకు. ఏంది ఫోన్లు మాట్లాడుతుండా? వాళ్ళ అత్తగారేమో నాకు ఫోన్లు చేసి చంపుతుంటే ఈడేమో దర్జాగా ఫోన్లు మాట్లాడుకుంటూ కూర్చుంటా. ఏం జారి పాడకవుతోని మళ్ళా గిట్ల దాంతో మాట్లాడుతున్నాడా? మళ్ళా గిట్ల షురు అయిందా ఏంది? ఓయ్ అమ్మ! అవుతుంది. ఇది ఎప్పటి లెక్కనే అమ్మ కథ. మారదు. ఈడు మారడు, అది మారది, ఆ కథ మారదు. ఎప్పటి లెక్క అన్ని కుట్లాటలు పంచాలు అయితేనే ఉంటాయి, తిడుతూనే ఉంటారు, కొడుతూనే ఉంటారు. ఆయన వాళ్ళు చేసే పని చేస్తూనే ఉంటారు. మారడు నీ కొడుకుకో. ఓ అమ్మో, ఎంతగానం చెప్పినా నేను చస్తా బిడ్డ, నా సాగు కొరకన్నా బంద్ చేయి బిడ్డ, నేను సాగుడు ముఖ్యమా అది ముఖ్యమా అంటే, వద్దమ్మా, నువ్వు కావాలమ్మా నాకు, నీకోసం ఏదైనా చేస్తానన్నాడా? మారుతమ్మా మర్చిపోతమ్మా అన్నాడు. మళ్ళీ ఫోన్ మాట్లాడుతుండా. ఇది ఎక్కడ కథ పాడుగాను? నేను సర్దునా బతుకుదునా? ఈ అవ్వ, నా మొగుడు ఉన్నప్పుడు నాకు ఇంత చెడ్డ పేరు రాకపాయే. నా కొడుకు నాకు ఓ అమ్మో నట్ట ఎట్లా ముంచుతున్నాడు. మొత్తము ఇజ్జత్ ఇల్వ లేకుండా చేస్తున్నాడు నాకు. ఏం చేయాలి? వీడు మందిని పిలిపించి సంపూపిస్తాడు అయ్యింది. మా ఇల్లంతా నాశనం అయితేట్టే ఉన్నది. ఇటువంటి కథలు ఇంకెన్నేళ్ళు పడతాడో. ఇంత పెద్ద శ్రమ వచ్చింది నాకు. బాధపడకు. అసొంటి తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. ఇక అవన్నీ కొత్త నలచ్చవ్వా. ఊకో. ఇక అదంతా కామనే. ఇక అటు చేసి ఒక పిల్లని తెచ్చుకొని ఆ పిల్ల జీవితం ఆగం చేస్తట్టుండు కదా నీ కొడుకు. పెళ్ళయింది, మరి దాంతో నన్ను నిమ్మలంగా ఉండాలి. అయ్యో పాపం, పొల్లు ఎంత బాధపడుకుంటున్నదో వాళ్ళ అమ్మగారింటి కాడ. పోయి 1-2 నెలలకు ఎక్కువైతే లేదు. అదేనయ్యా అవుతుంది. వాళ్ళకేం సమాధానం ఇవ్వాలి? ఈ బాడకం ఎంత తిట్టినా చక్కగా అయితే లేడు. వాళ్ళకి సమాధానం ఇవ్వాలంటే నాకు ఫోన్ గిట్ల ఎత్తబుద్ధి అయితే లేదు. ఏ ముఖం పెట్టుకొని బతకాలని నేను చెప్పు? మీ అసంటి పెద్ద మనుషులన్నా 4 మాటలు చెప్పి 4 దెబ్బలు వేస్తానన్నా చక్కగా అవుతారో ఏమో. జర చెప్పరాదురయ్యా. అమ్మో, నీ కొడుక పెద్దల మాట వింటాడు. నలుగుట్లా అని తలకాయ ఊపుతాడు. ఆడు చేసే పని చేస్తూనే ఉంటాడు. అది ఈడట్లే. అది మారదు, ఈడు మారడు. ఊకో లచ్చవ్వ. ఊక అంటే ఎట్లు కుదనయ్యా? ఏమైనా పురుగుల మందు పోసుకొని సర్దునా చెప్పుర్రి. ఈ బాధకి ఈగలేక ఈ బాడకం బతకనిస్తాడు లేడు ఈ దినాలు గాను. ఏ ఊకో అవ్వ, ఏం మాట్లాడుతున్నావు? ఆడదోవుకున్న గుంతలు ఆడే పడతాడు. ఊకో. రేపు తెలిసిరా దానికి జీవితం ఏందో కథ ఏందో. ఆడు ఎంతెంత ఎంజాయ్ చేస్తుండో మంది మాటలు పట్టించుకోకుండా ఇక ఆడే మొడ్డ కూరుస్తాడు పాటు. ఆ గోడి బాడకవు ఇప్పుడు వెళ్ళిండు, జరుండు, ఆడైతే రాని అని పని ఎట్లా చేస్తానో చూడు. సరే నేను పోతున్నానే అవ్వ. ఏయ్, ఎవరినమ్మా? ఏమైంది? ఎవరిని పిలుస్తున్నావు? నిన్నేరా బాడకవు, నీకోసం ఎదురు చూస్తున్నా, నిన్నే పిలుస్తున్నా. కంటికి కనిపిస్తలేనా? కళ్ళ ముందట నేను నిలబడి ఉన్నా, మరి నా ముందరికేనే నేను ఓరో అన్నట్టు చూడకుండా చేయకుండానే పోతున్నావు. ఏంది కథ? బాగా బలిచిందా ఏంది? చెప్పిన మాట ఇంటవా అయినవా? ఎటు పోయి వస్తున్నావు చెప్పు నువ్వు ఫస్ట్. ఎటు లేదే, చింత కింద దోస్తులు కూర్చుర్రు, వాళ్ళ దగ్గరనే కూర్చొని వస్తున్నా. చెప్పు. దోస్తాన్ల కూర్చొని వస్తున్నావా? దోస్తులతోని మాట్లాడుతున్నావా ఫోన్లల్లా? అరే, దోస్తులు పక్కన ఉన్నాక ఫోన్లలో ఏం పని ఉంటది? నీ కథ గమ్మతున్నది. ఏంది చెప్పు నీ బాధ. నా బాధ ఏమున్నదో చెప్తా జరుండు. నీ బాధ ఏమున్నది నువ్వు చెప్పు. ఇంతసేపు ఒక్కనివే ఉన్నావంట, ఫోన్లు మాట్లాడుకుంటా కూర్చున్నావంట. నిజమేనా ఈ కథ? చల్ని అవ్వ, ఎవడన్నాడు నీతోని? ఆ ముసలోడు అన్నాడా? ఇప్పుడు నీతో మాట్లాడినోడు అన్నాడా? చెప్పు, అంత ఇమ్మిడి తీసొస్తా.
గానుసురు ఎందుకు కోసుకుంటున్నావురా? గాడెందుకు చెప్పిండు నాకు? హాలీలు నలుగురిని అడిగితే నలుగురు చెప్పిర్రు నీ కొడుకు ఫోన్ మాట్లాడుకుంటాడ కూర్చుంటాని. ఆడెందుకు చెప్తాడ్రా? ఆయనకేం అవసరము? అరే మా దోస్తుగాడు ఫోన్ చేస్తే మాట్లాడినాయి. ఇప్పుడు ఏందంటే చెప్పు. ఏందంట? కాదురా, నేను ఇంత ఉడుకు మీద ఇంత గరం గరం అయి మాట్లాడుతుంటే ఏందని నిమ్మలంగా సమాధానం ఇస్తావేంద్రా? నాకు అర్థం కాదు. హా, మీ అత్తగారు ఫోన్లు చేసి నన్ను చంపుతున్నారు. నీ కొడుకు నా పిల్లని తోలుకుంటాడా తోలుకోడా, సంసారం చేస్తాడా చేయడా అంటే నేనేం సమాధానం చెప్పాలి? నువ్వేమో మూసుకొని దాంతో ఇంకా మాట్లాడబడితే మొన్నేం చెప్పినావు? పెద్ద పంచాది అయినప్పుడు అమ్మ నేను మాట్లాడనిగా, దొరికిపోయిన అలా మొగనికి దొరికిపోయినా నేను మాట్లాడదు దాన్ని జోలుకొని అన్నవా? మళ్ళా దాని సంక నాకు ఎందుకు పోతున్నావు చెప్పు? చల్లి అవ్వ, దాంతో నేనే మాట్లాడింది. నేను కలవను మాట్లాడనని చెప్పిన. ఇక మళ్ళా నువ్వు అదే పాట తీస్తావు, పాడిందే పాట రాదాంతం అంటావు. ఆ? ఇక ఫోన్ మాట్లాడితే దాంతో మాట్లాడినట్టే అనుకుంటావా? ఈ పెద్ద గుద్దల్లా ఉంది ఊరోళ్ళతోని. ఫోన్ మాట్లాడినప్పుడల్లా దాంతో మాట్లాడినాను బదులు అని చేస్తారు. అవ్వ అబ్బో అబ్బో అబ్బో, చేసేటివన్నీ లంగ పనులు. మీరికి సొక్కంగా మాట్లాడుతున్నావు. నీ బతుకు పాడుగాను. మనిషి అన్నప్పుడు షీము నెత్తురు అన్ని ఉండాలిరా. చల్ని అవ్వ, మంది మాటలు పట్టుకొని తిడుతందుకు నెంబర్ 1 ఉంటావే నువ్వు. అగో, ఇంట్లకు మెల్లగా జారుకున్నాడు. ఈ బద్మాషంతో ఏం చేయాలి? అమ్మో, నన్ను సావదేం తట్టే ఉన్నాడు. భలే గమ్మత్ చేస్తారమ్మా పెళ్ళ మొగళ్ళు నా మీద. ఇదొకటి. ఏమి లచ్చవ్వా, ఇన్నవానే? ఆగో, ఆడ నిలబడ్డ పెళ్ళ మొగడు చూడు, నా మీద పంచుల మీద పంచులేస్తుర్రు. నేనంట ఆయన పెళ్ళానికంటే సురేష పెళ్ళానికంటే అందంగా ఉంటానంట. ఆగో చూసినవా? ఈ అవి పోరగాలతో ఏం చేయాలి? ఏమైనా నన్ను నా అందాన్ని చూసే పడేడుస్తారు నా మీద. తీన్ పాడుగాను. నేను నా కోపంలో నేను నా బాధలు నేనుంటే ఈ బద్మాషిదేంది నా ముందటొచ్చి మొత్తుకుంటుంది? ఈ అవ్వ, ఇది తొవ్వంటి మూసుకొని పోక నా దగ్గరకు వచ్చి ఎందుకు మొత్తుకుంటుంది? అడగని జోలు ఎందుకు చెప్తుంది? ఈ అవ్వ ఓలచ్చవ్వ, ఏమైందే? జోరుగా ముచ్చట పెడుతుంటే చప్పుడు సరి చేయకుండా ముఖం అంతా గింతలా పెట్టుకొని ఉన్నావు. ఈ అవ్వ, ఎప్పుడు చూడు ముఖం ఇంత లా పెట్టుకుంటావు, కోపంగా సీరియస్గా ఉంటావు. ఏం తప్పిపోయిందా నీకు? ఏమైనా అరిగిపోయిందా? ఏమైనా కరిగిపోయిందా? ఈ అవ్వ, ఏమే అకరా పికరా నీకు? నిమ్మలంగా ఉండకనంటే ఎప్పుడు ఇంతలా పెట్టుకుంటావు మాడముఖం దానివి. అరే పెంటవ్వ, నాకు కానీ తిక్క దెంగిందనుకో చూడు, ఇయ్యరమై రుతుకుతా. ఏమనుకుంటావు? అవ్వ పొళ్ళకిన వారయ్యా, మూసుకొని పోయేదానికి పోకరంట. ఎవడమ్మ నిన్ను రామ్మ రంగమ్మని పిలిచి ముచ్చట చెప్పని అడిగిర్రా? ఈ అవ్వ, అడగని ముచ్చట నా దగ్గర వచ్చి శంగ మూతుంటో సిగ్గి తప్పిందని ఎక్కడో మూసుకొని పోహే. నా బాధలలో నేనుంటే ఆఖరి పీకరు తప్పిందని నా మీద మొత్తుకుంటావేందే నువ్వు? నీకు లేదే ఆఖరి పీకరు, చింత చిటారు ఏం లేదు నీకు. ఊరి మీద వాడి తిరుగుతా ఉంటావు, నీకేం ఆఖరి పీకరే? నన్ను అంటున్నావు? నా బాధలు నాకెరక. దీని పాడుగాను. ఏదో మసాక్ల మాట్లాడుతుంటే పోయమ్మో, ఒకటే పారిది ఇంట్లో పీనిగల సీరియస్ అయి మొత్తుకుంటున్నది. అవ్వ, దీని జోలికి పోవడు కంటే మూసుకొని ఉండేది మేలు. అయినా ఇది విలువంది, దీని జోలికి నేను ఎందుకు పోవచ్చు? నా మొగన్ కోసం నేను వస్తే సిగి తప్పినోడు ఎక్కడ రావచ్చు? ఈ ఇంట్లో పీనిగ ఎల్లా ఎటు పోతే అటే పోతాడు. ఇంక ఆఖరి పీకరు తప్పినోడు. ఈ అవ్వ, అద్దపావు శనగపప్పు తీసుకురాలా నాయన, పుంటి కూర లేచి ఉంతంటే ఇక రాడు అగరాడు. ఆఖరికి పుంటి కూర తొక్కు నూరాడ వీటినాగితే ఇంకా వస్తలేడు. ఎవరితో మాట్లాడుతుండొచ్చు ఇంతసేపు? ఇప్పుడు వచ్చినావు దాదా, నీ పని మెత్త చేస్తదా? అరే ఏమైందే? నేను దుఃఖం మీదకి పోయి వచ్చేలోపు గీడ ఆలినావు. లేదంటే శనగపప్పు ఏదైనా ఒకటి శనగలని నేసి వండుపో. ఏందేంది? ఇంతసేపు దుఃఖం మీదకి పోయి శనగపప్పు లేదని వస్తావా? అబ్బా, నీ కథ గమ్మతున్నది. అంటే ఉన్నది లేదు ఏది చెప్పినా మూసుకొని పడి ఉండాలి కదా నీ దగ్గర. ఎట్లా కనిపిస్తున్నా నీకు? ఎప్పుడు వచ్చినావు? ఏ కాలమైన దుఃఖం మీదకి వస్తానొచ్చి ఎవరితో మాట్లాడినావు? యువతి దగ్గర ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నావు. నేను చెప్పిన పని మీద రోకుండదా నీకు? అరే అవ్వ, జర్సేపుకి లచ్చవతో మాట్లాడుకుంటా నిలబడ్డా గట్లనే. ఇక మర్చిపోయినా. మళ్ళా దుఃఖం మీదకి పోయి తెద్దామనేసరికి దుఃఖం మీద శనగపప్పు అయిపోయింది అన్నాడు. గాదానికి ఏంది తప్పు పట్టబడితివి? అబ్బో, జరాయి చేస్తే కాదా అంత అగడు పడుతుంది. ఆకలి అవుతుందా నీకు? నాకు కాదు ఆకలి, నువ్వే బూకరు గుద్దోన్వి. ఎప్పుడు ఆకలి ఆకలి, ఎప్పుడు కడుపు లేదామా ఇంత బుక్కెడని చూస్తుంటావు. నీ కొరకు దబా దబా వండి బయట పడదాము. ఇక్కడ ఆడోళ్ళందరూ ఏమో ముచ్చట పెట్టుకుంటారంటే పోదామనుకుంటే ఆఖరికి నా మీదనే అంటున్నావు. నేను అగడబడ్డట్టు తింటాను. సరే సరే బిడ్డ, రేపటి నుంచి 11, 12 కొట్టేదాకా బువ్వనే పెట్టలండి. అప్పుడు గుద్దలేంటి కావాలి నువ్వేమనుకుంటున్నావు? అయ్యో, తెలిసిపోయింది నీ గురించి. ఈ అవ్వ, చేసుకున్న సంధికి ఇప్పటిదాకా దీంతో సుఖం లేకపోయి నాకు. ఆట ఆడుకుంటది నన్ను మొగ రైడ్ లెక్క. పాపం పెంటయ్యా, నా కొరకు 2, 3 మాటలు ఎక్స్ట్రా పడతావు కదా.
ఈ అవ్వ నాతో మాట్లాడక ఇప్పటి నుంచి నీ పెళ్ళం గయ్యాలది, దాని జోలికోలేదు నాతో పెట్టుకుంది ఇప్పటిదాకా. ఇక మళ్ళా నా మీద కోపం నీ మీద తీసినట్టు అయింది పా. అది అంతే అవ్వ, పని శాత కాదు కానీ మంది మీద మొత్తుకున్నాడు అంటే నెంబర్ వన్లు ఉంటది. ఈ అవ్వ బతుకుకిన వారయ్యా, ఎన్నడు సావొస్తుండొచ్చు నాకు. ఏందయ్యా ఏమైంది? ఆగు, నాలుగు తలకాయేసి చేతుని ఎత్తికి పెట్టుకున్నావు, ఏమైంది? మళ్ళా ఆలోచన పాడుగాను ఆలోచన పెట్టుకుంటున్నావా? ఆ నిన్నే ఓ అయ్యా. ఏం ఆలోచనే, నిమ్మలంగా సచ్చేదాకా నిమ్మలంగా తిని బతుకుదాం అనుకుంటే ఈ అవ్వ ఈ పొల్ల మనకు సచ్చేదాకా బాధనే పెడతట్టుంది. ఏం చేయమంటవే? నెత్తికి చేతి పెట్టుకోకుంటే ఇంకా నా బతుకుకేమున్నది? ఊక ఆలోచించకయ్యా, నీ పానం దగ్గరకు అవుతుంది. మొన్ననే పానం మంచి లేక దావకన్న చుట్టే తిప్పినా. మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? బాగా ఆలోచించి చెప్పు. ఎవరి మీద ఆలోచన, ఎవరి మీద పీకర్లు పెట్టుకున్నాడు బంద్ చేయి నువ్వు. అందరు మంచిగానే ఉంటారు. పుల్లకి ఎన్నిసార్లు చెప్పినా మాడతలేదు. మరి మాడతలేనప్పుడు మనం ఏం చేద్దాము? మనము అది ఇది పోసుకొని చేస్తే మన బతుకుల మన పోసుకొని మనమే పోయినట్టు అవుతుంది. ఎందుకయ్యా ధైర్యంగా ఉండు. దానికి ఎట్లా బుద్ధి చెప్పాలో నాకు అన్ని ఎరకనే. ఏందే ఏమైంది? ఎట్లా బుద్ధి చెప్పుదామంటావు? ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కుక్క తోకకు రాయి కడితే వంకర్ని అన్నట్టు గట్నే అయిపోతుంది. ఏం చేద్దాము, ఎట్లా చేద్దాము? ఎన్నటికి మారినట్టుంది అది. ఏం మారుతుందో ఏం మారదో నాకు ఇట్లా ఏం అర్థమైతలేదు కానీ ఒక రాయి అయితే వేసి చూద్దాము. ఆ సిగ్గు తప్పిన బాడకావు దీనికి ఏమైనా పెట్టిండో మరుగు మందికి ఇట్లా. అందుకే ఇట్లా మారిందో. ఆడంటే పిచ్చి అయిపోయింది, పిచ్చి ప్రేమగా చూపిస్తుంది. ఎన్నిసార్లు కొట్టినా తిట్టినా మారతలేదంటే ఆడేమో నూరు పోసినట్టుండయ్యా. ఎవరి దగ్గర కన్నా తీసుకుపోయి మంత్రకాల దగ్గర చూపిద్దాము, కక్కుపిద్దాము దాని లోపల ఏమున్నదో. అప్పుడన్న జరా ఆయన మీద ప్రేమ తగ్గుతుందేమో, ఆయనకి దూరం అవుతుందేమో. అంతే అంటవాని? గవన్నీ దండుగానే, గవన్నీ నమ్మొద్దే. గసంటివి ఈ రోజులలో ఎవరు నమ్ముతురు చెప్పు? నువ్వు గా ముచ్చట తీసుకొచ్చినావు, ఎవరు చెప్పిండు నీకు? ఎవడేందయ్యా చెప్పేది? అప్పట్లో మా ఇంటి పక్కది ఒక పోరి గిట్లనే చేసేది. ఇవాళ అమ్మగారు ఎన్నో చూపిస్తానంట, మొత్తం కక్క పోసి ఇక మంత్రాలు ఇంత్రాలు వేపించి యంత్రాలు కట్టించారంట. తాయితలు కట్టిస్తే నిమ్మలంగా అయిందంట, చెప్పిన మాట విన్నదంట. లేకుంటే లేచిపోయిందంట. చెప్పిన మాట వినకుండా పిచ్చి పిచ్చి శాతలు చేసిందంట. మరి నాకు గదే గుర్తుకొచ్చి గట్ల చేద్దామనిపిస్తుందయ్యా. ఒకసారి అయితే చేసి చూద్దాము. ఇక అయితే గాని లేకుంటే ఇచ్చి పెడదామయ్యా. మన ప్రయత్నం మనం చేద్దాము. అంతే అంటవానే? ఏమో మరి, ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో. ఇక నువ్వు చెప్తున్నావు కదా, చూసినావు కాబట్టి తెలుసు నీకు. సరే మరి కనుక్కో, గట్ల నన్ను తీసుకుపోదామే. ఇక అప్పటికి మంచిగా అయితే గాని, లేకుంటే దాని కర్మ, దాని జీవితము ఇక నన్ను వదిలిపెట్టొద్దామే. గదేనయ్యా నేను గదే అనుకుంటున్నా. ఇట్లయితే అట్లయితే ఈయన ఆడిది కాదు. మొన్ననే గంతగానం చెప్పినాము మొగడొద్దా అని ఇచ్చిపెట్టిండు. అత్తమ్మ మీ ఇంటికి తీసుకోవరి, నాతో సంసారం చేయొద్దు, నేను దాంతో ఉండలేనని చెప్పిండు. మొగడొద్దు పిల్లలొద్దా అని ధైర్యంగా ఇక్కడికి వచ్చింది. నెల 15 రోజులు ఉండిపోతాను వచ్చింది. మరి ఇప్పటికైనా మొగన్ మీద ప్రేమ వచ్చో, పిల్లల మీద గుంజో, నా మొగడు నాకు కావాలని ఒక్క నాడని అంటుందా? మాపటలు నిద్ర పడతలేదమ్మా, పిల్లలు లేనిది ఎట్లుండాలి ఏం కథ అని అంటుందా? పిల్లల కన్నా తల్లి మీద గుంజుతుందేమో కానీ దీనికైతే పిల్లలు యాదికొస్తలేడు, మొగడు యాదికొస్తలేడు. ఏమైనా మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడిందంటే ఎంత ధైర్యం కలది కావచ్చు. దీనికి ఇంత నన్న సిగ్గు శరం ఏం పట్టుకొని ఉన్నదా బద్మాషి దానికి? బిడ్డ అయితే తర్వాత సంగతి. నాకు సంపాలన్న కోపం వస్తుంది కానీ అట్లా పాపము పిల్లలు ఆగమవుతారు, మొగడు ఆగమవుతారని గదే బాధ ఉన్నది. అదే నువ్వు అన్నది మంచిగానే ఉన్నదే. మరి కనుక్కో, ఏడైతే ఆడైతే తీసుకొని పోదాము. తీసుకొని పోదామంటే నీ బిడ్డ వస్తుందా అయ్యా? పలానా దగ్గర పోదామంటే మరి వస్తాంటదో రానంటదో. దాన్ని ఒప్పించి తీసుకోవాలంటే గదే పెద్ద పని. ఏం చేస్తుందో ఎట్లా చేస్తుందో. అల్లునికి ఫోన్ చేసి చెప్పుదామంటే గవన్నీ ఆయన అసలుకే నమ్మడు. దేవుళ్ళ చుట్టూ గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ పోదామంటే ఆయన పెళ్ళైన సందే ఆయన నమ్మడు, దేవుళ్ళను రాడు. ఇప్పుడు ఎట్లా? ఇది మన మాట ఇని వస్తుందా అయ్యా? నాకు తెలిసి అమ్మవానికి దూరం చేసేటట్టు రానే రాదు. ఏం కాదు, చిన్నమ్మోళ్ళ ఇంటికి పోతున్నాం, పట్నం పోతున్నాము, దా చూసి వద్దాము, నిమ్మలంగా 4-5 రోజులు ఉండొద్దాము, నిమ్మలంగా ఉండలేదు ఇంటికాడ అని ఏదో ఒకటి చెప్పి మరిపించి తీసుకుపోదాం పావే.
గట్ల కాదయ్యా, అబద్ధాల మాటలు అస్సలు చెప్పొద్దు, దానికి నిజమే చెప్పాలి. నీకు నీ బతుకు మీద శ్రద్ధ నీకు పిల్లల మీద ప్రేమ ఉంటే, మొగుడు కావాలనిపిస్తే, సంసారం చెయ్యాలనిపిస్తే, బతకాలనిపిస్తే మా మాటిను. ఒకటి దగ్గర తీసుకుపోతాము, ఆడి చెప్తాడు ఎట్లెట్లయితుందో, ఒకడొకటి చేస్తుండు ఏం కథ, నీకు నీ సొంతగా కాదు ఎవడో చేస్తుండంట అని నిజాయితీగా చెప్పుదాము. దాని ఇష్టం ఉంటే వస్తాంటదా రానంటదా, ఇక దాని మీదనే అయ్యా. వీళ్ళందరూ కావాలనుకుంటే వస్తాంటది, లేకుంటే రానంటది. అప్పటికే ఇచ్చి పెడదాం మనం, మనకేం అవసరం చెప్పు, దాంట్లో చింత మనకెందుకు. గంతే గంతే, నిజమే. అబద్ధాలు చెప్తే మళ్ళీ అడిగి పోయినాక నేను రానంటే రానని పంచాయత్ చేసి బయట కూర్చుంటే అప్పుడు మనం ఏం చేస్తాం? నిజంగా ఈయన చెప్పి తీసుకోదాంపా. పా లోపల ఏం చేస్తున్నదో చెప్పుదాంపా. ఏం చేస్తుంది అయ్యా, ఫోన్లు పొక్కలు. ఆ ఫోన్లు అల్లుడు టైం పాస్ కాక ఇప్పించినా అని అన్నాడు, పని బాట లేక ఇప్పించిండు. దాని మీద ప్రేమ ఉండి ఇప్పించిండు, అదేమో గీసుండి కథలు పడుతున్నది. ఫోన్ ముందర పెట్టుకొని కూర్చోవచ్చు, పొద్దున్న నుంచి తిండిలే తికాన్లే తినలేనట్టుంది. ఎట్లుండి పెట్టిన పువ్వు అట్లనే ఉన్నది కదా, మనం తినకపోతే అది తినకపాయే. నేను పిచ్చిదాన్ని కాకుంటే మా నాయన వచ్చేటప్పుడు కొంచెం అన్న చూసుకోనా, ఆయన నడక సప్పుడన్నా వినకపోతున్నా నేను. అడ్డంగా దొరికిపోయినా మళ్ళీ ఎప్పటిలెక్కనే అయిందని నా మీద కోపం మీద పోయిర్రు. ఏం చేస్తుర్రో ఏం కథనో, ఇంకా ఇంటికి రాలేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఇటు చూస్తే ఈ బాధ, అటు చూస్తే ఆ బాధ. ఎట్లా చేయాలి? నిమ్మలంగా చచ్చిపోతున్నా? వద్దు వద్దు, ధైర్యం చెడ్డట్టే ఉంటది. వద్దు, కొన్ని రోజుల ముందు వీళ్ళ గురించి బతుకుతున్నట్టు యాక్షన్ చేయాలి. తర్వాత ఇక ఎప్పటి లెక్కనే ఉండాలి, ఎవరికి డౌట్ రాకుండా, ఎవరి కంట్లో పడకుండా. ఎప్పటి నుంచి బయట బహిరంగం పెట్టొద్దు. సాటుగా ఎంతమంది నడిపిస్తలేరు, 2 కాదు 3 4 అక్రమ సంబంధాలు నడిపిస్తుర్రు. అందులో నాదెంత? కానీ నేను ఎందుకు ఇట్లా బదలమవుతున్నా, నేను ఎందుకు ఇట్లా నలుగుట్ల దొరుకుతున్నా? ధైర్యంగా ఉండాలి, ధైర్యం తప్పొద్దు. ఎందుకు దేవుడా గింతగనం పిచ్చి అయిపోయింది చిన్న మీద, పిల్లల మీద ఇట్లా గుంజుతలేదు నాకు. నాకన్నా పిల్లల మీద కూడా గుంజుతలేదు. నా మొగుడంటవా, ఇక ఆడు నాకు నచ్చలేదు అప్పసంది, ఆడికి నాకు సెట్ కాలేదు, అని మీద ఎప్పుడు ప్రేమ రాలేదు. దేవుడు ఎందుకు నా పిల్లల మీద గుంజిపిస్తలేడు? ఏమై ఉండొచ్చు ఇంతగానం పిచ్చి ఎందుకు అయిపోయిన చిన్న మీద? వీళ్ళెంత మంది తిట్టినా కొట్టినా ఎన్ని మాటలన్నా ఆయన మీదనే గుంజుతుంది పానమంతా. ఏంది, నేను బతికింది ఆయన కోసమా, నేను పుట్టింది ఆయన కోసమా? ఏంది దేవుడా ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? మా నాయన మా అమ్మ ఏం చేసుకుంటారో, ఎక్కడ పోయిర్రో, ఇక్కడ ఆలోచించాలా అక్కడ ఆలోచించాలా, ఏం చేయాలి? నీ బతుకుల చెప్పు, ఇంతగానం అయినా నీకు బుద్ధి రాదా అని? ఈ సొంటోళ్ళు బతుకుడు కంటే సచ్చేదే మెలుడ్డి తల్లి. ఇంత పెద్ద రచ్చ అయినా ఇట్లా ఆడే కావాలి, ఆన్ మీద గుంజుతుంది. ఎందుకు గుంజుతుంది అని అంటే వెండే, నీ బుద్ధి నీకు చక్కగా తిప్పుకోవటానికి రాదానే? ఎవడేం చేస్తుండో, ఎవడన్నా ఏమైనా చేస్తుండా? ఎవడేం చేస్తాడే? నీ బుద్ధి సక్కలేంది. చేసుకున్న మొగన్ మీద ఆడుకుంటోడైనా గుడ్డోడైనా ఒక్కసారి చేసుకున్నామంటే పెండి సచ్చదా కాంతోనే పడుండాలి. పిల్లలు కన్న పిల్లల మీద గుంజుతలేదా? నీ బతుకు చెప్పుకుంటాను కానీ నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఇక దోస్తులు, నెక్స్ట్ కంటిన్యూషన్ ఎపిసోడ్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది సిరీస్. చూసిరు కదా, ఇసొంటి ఆడోళ్ళు కొంతమంది ఉన్నారు, అందరు ఉంటారు అని అంటలేను, ఎవ్వరో కొంతమంది 100లో 1 2 ఉంటారు. అసొంటి బుద్ధి తప్పినోళ్ళు, సిగ్గు శరం తప్పినోళ్ళు ఏం చేయాలంటే, అసొంటి బుద్ధిని పక్కకు పెట్టి నీతిగా నిజాయితీగా అమ్మ నాయనలు చెప్పిన మాట, మొగడు అత్త మామలు చెప్పిన మాట ఇని నడుచుకుంటే, నిజాయితీగా ధైర్యంగా బతుకుతే మంచి సాపుగా నడుస్తుంది నీ తొవ్వ. లేకుంటే పక్క తొవ్వల పోతా ముళ్ళ కంపల పోతా అంటే అది నీ ఇష్టం, నువ్వు తవ్వుకున్న గుంతలు నువ్వే పడతావు. ఆఖరికి ఎన్నడైనా దేవుడు నీకు గుర్తు తెప్పిస్తాడా తెప్పియడా? దేవుడా ఎందుకు ఇంత పాపం చేసినా ఆ రోజు నువ్వు బాధపడతావా, కుమిలి సస్తావా సావవా చూడు. అందుకే దోస్తులు, ఇటువంటి తప్పు పనులు ఎవ్వరు చెయ్యొద్దు. అంటే ఎవడో కూడా అందరు ఉంటారని చెప్తలేము, కొంతమందికి గిసొంటి చేస్తున్న వాళ్ళకు చెప్తున్నాము. ఇది కొంచెం ఫన్నీగానే తీసుకొచ్చినాము, మొత్తం రియల్ స్టోరీ ఏం కాదు, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండాలనేసి ఇంకా మీకోసము బాగా తీసుకొచ్చినాం సిరీస్. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయరు సరేనా? రేపటి సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇదేం లేదు మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాం. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయరు దోస్తులు. కంటిన్యూషన్ పార్ట్ వీడియో రేపు వస్తుంది దోస్తులు. అప్పటి వరకు చూస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి. స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుస్తాం.